కాకినాడలో జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో మరొక ట్విస్ట్. జ్ఞానేశ్వరితో పాటు వెళ్లిన పెంపుడు కుక్క అనుమానాస్పదంగా మృతి చెందింది. ఇంటి దగ్గర ఉన్న కుక్క ఎలా చనిపోయిందనే అంశంపై విచారణ జరుపుతున్నారు పోలీసులు. కుక్క చావుకు జ్ఞానేశ్వరి మిస్సింగ్ కు ఏమైనా సంబంధం ఉన్నా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. శనివారం జ్ఞానేశ్వరితో పాటు వెళ్లిన పెంపుడు కుక్క 2 రోజుల తర్వాత ఇంటికి వచ్చింది. ఇప్పుడు కుక్క జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు మరింత క్లిష్టంగా మారింది. కుక్క అనారోగ్యంతో చనిపోయిందా లేదా మరేదైనా కారణం ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. జ్ఞానేశ్వరి మిస్సింగ్ మిస్టరీ మాత్రం వీడడం లేదు. కానీ ఇప్పుడు పెంపుడు కుక్క కూడా చనిపోవడం చూస్తున్నాం. మా కరెస్పాండెంట్ రాజు లైవ్ లో జాయిన్ అవుతున్నారు, పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. రాజు, చెప్పండి, 8 గంటల పాటు ఈ పెంపుడు కుక్క అంతా తిరిగింది, నిన్న తిండి లేదు అని చెప్తున్నారు. ఆ కారణంతోనే చనిపోయిందా? వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? పోలీసులు ఏమంటున్నారు? ఎవరిపైనైనా అనుమానాలు ఉన్నాయా? అయితే గుడ్ ఈవినింగ్ బిందు. ఏదైతే ఈ చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు సంబంధించి పోలీసులకి ఇంతవరకు కూడా ఒక క్లూ దొరకలేదు. ఏదైతే జ్ఞానేశ్వరి అదృశ్యం అయిన తర్వాత ఆమె వెంట వెళ్ళినటువంటి పెంపుడు కుక్క తిరిగి రావడంతో ఆ కుక్క మీద చాలా ఆశలు అటు బంధువులు కానీ ఇటు పోలీసులు కానీ పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఆ జ్ఞానేశ్వరి యొక్క ఆచూకీ ఖచ్చితంగా ఈ పెంపుడు కుక్క తెలుస్తుందని చెప్పే నమ్మకం వారిలో కలిగింది. అయితే వచ్చిన తర్వాత ఆ పెంపుడు కుక్కల్లో వింత మార్పు చోటు చేసుకుంది. ప్రతి ఒక్కరి మీద మొరగడం, వారిని ఖర్చే ప్రయత్నం చేయడంతో కుక్క మానసిక పరిస్థితి బాగోలేదని చెప్పి గమనించి దాన్ని బంధించిన తర్వాత సాధారణ స్థితికి తీసుకురావాలని చెప్పి ప్రయత్నించారు. నిన్న కుక్క మెడకు జీపీఎస్ ట్రాకర్ అమర్చారు. ఎందుకంటే కుక్కను మళ్లీ విడిచిపెడితే ఖచ్చితంగా జ్ఞానేశ్వరి ఎక్కడుందో అక్కడికి వెళ్తుందన్న ఒక నమ్మకం వారిలో కలిగింది. దాని ద్వారా జ్ఞానేశ్వరి జాడ తెలుసుకోవచ్చు అని చెప్పి ఒక ప్రయత్నం చేశారు. అయితే ఈవేళ అనూహ్యంగా కుక్క చనిపోవడంతో కీలకమైన ఆధారం అటు పోలీసులకి పోయింది. జ్ఞానేశ్వరి ఇంకా తాము దొరకదేమో అని చెప్పి బాధ కూడా కుటుంబ సభ్యుల్లో నెలకొని ఉంది. ఎందుకంటే ఆ కుక్కే కీలకంగా ఈ కేసులో కీలక ఆధారంగా మారిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు కుక్కకి పోస్ట్ మార్టం చేసే అవకాశం ఉందా? కాజ్ ఆఫ్ డెత్ తెలియాలి కదా. అంటే ఒకటి అయితే బంధువులు కానీ పోలీసులు కానీ ఒకటే అనుమానిస్తున్నారు. కుక్క జ్ఞానేశ్వర అదృష్టం అయిన తర్వాత వెంబడించినటువంటి కుక్క మీద ఎవరైనా దాడి చేశారా? ఎందుకంటే దాని మానసిక పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది, లేదా ఏదైనా భయంకరమైన ఘటన చూసిన తర్వాత అది షాక్ గురైంది అన్నది కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. ఎవరైనా దాడి చేసిన తర్వాత దాని ప్రవర్తనలో మార్పు వచ్చిందనే కోణాల్లో కూడా ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా మరి కాసేపట్లో లీగల్ ఒపీనియన్స్ తీసుకుంటున్నారు. తీసుకున్న తర్వాత కుక్కకు పోస్ట్ మార్టం చేయాలా లేదా దాని మీద ముందుకెళ్లే అవకాశం ఉంది. బిందు, జ్ఞానేశ్వరి మిస్సింగ్ కి సంబంధించి ఎవరిపైనైనా అనుమానాలు ఉన్నాయా రాజు? ఎందుకంటే 4 రోజులు ఆల్మోస్ట్ దాటుతున్నట్టుంది కదా మిస్ అయ్యి. చుట్టుపక్కలంతా గాలింపు ఇదంతా కూడా జరిపారు. ఈ పెంపుడు కుక్క ద్వారా బ్రేక్ త్రూ వస్తుంది అనుకున్నారు, కానీ అది కూడా ఇప్పుడు జరగని పరిస్థితి. వాట్ నెక్స్ట్? పోలీసులు ఏమంటున్నారు? అయితే బిందు, జ్ఞానేశ్వరి తల్లి అయితే ఖచ్చితంగా ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తుంది. తన భర్తకు కొంతమంది స్నేహితులు ఉన్నారు, వారితో గతంలో కొన్ని గొడవలు ఉన్నాయి. ఆ గొడవల కారణం చేత ఎవరైనా కక్ష పెట్టుకుని తమ చిన్నారిని అపహరించారని చెప్పి ఆరోపణ చేస్తుంది. ఈ ఆరోపణల మీద కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరోవైపు ఏదైతే జ్ఞానేశ్వరి ఇంటి వెనకాల ఉన్నటువంటి జీడిమాడు తోట, అదేవిధంగా కొండల వద్ద గిరిజన ప్రాంతాలకు చెందినటువంటి కొంతమంది వ్యక్తులు జీడి పిక్కలు సేకరించడానికి వస్తుంటారు. ఆ వ్యక్తులకు ఎవరైనా ఈ చిన్నారి కనిపించి వారితో పాటు తీసుకెళ్లారన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 15 రోజుల కిందట రంపచోడవరం చెందినటువంటి కొంతమంది గిరిజనులు వచ్చి అక్కడ జీడి పిక్కలు సేకరించారనే సమాచారంతో ఒక బృందాన్ని కూడా ఏజెన్సీ ప్రాంతాన్ని పంపించారు. అదేవిధంగా చిన్నారిని ఎవరైనా ఉద్దేశపూర్వకంగానే అపహరించారన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ చిన్నారి ఫామ్ హౌస్ ఉందో ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలన్నిటి కూడా పవర్ డోమ్ ద్వారా, అంటే సెల్ ఫోన్ సిగ్నల్స్ సేకరించారు. ఎవరైనా 15 రోజుల ముందు అక్కడ సంచరించారా, రెక్కి వేశారన్న కోణంలో కూడా, అంటే చాలా కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకవైపు ఏదైతే పాప ఉన్నటువంటి అగ్రహారంతో పాటుగా పక్కన ఉన్నటువంటి దొండవాక పంచాయతీ నుంచి తుని రైల్వే స్టేషన్ బస్టాండ్ వరకు ఉన్నటువంటి వందలాది సీసీ కెమెరాల ఫుటేజ్ కూడా సేకరించి మొత్తం ఆ సీసీ కెమెరా ఫుటేజ్ని నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. అయినప్పుడు కూడా పోలీసులకి ఇప్పటివరకు ఎలాంటి చిన్న క్లూ కూడా దొరకలేదు. మెయిన్ ఆశలన్నీ కూడా పెంపుడు కుక్క మీద పెట్టుకున్నారు. ఖచ్చితంగా జ్ఞానేశ్వరి ఆచూకీ ఖచ్చితంగా పెంపుడు కుక్క తెలుస్తున్న ఒక నమ్మకం అయితే ఇప్పటి వరకు ఉంది. అయితే అనూహ్యంగా ఈ కుక్క మరణించడంతో ఉన్న హోప్స్ అన్ని కూడా పోయాయి.